హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఒక రియల్ స్టోరీని అయితే తెలుసుకోబోతున్నాం. 1971లో లాన్సా ఫ్లైట్ 508 విమానం ఏం జరిగింది, అందులో ప్రయాణించే 84 మంది ఎలా చనిపోయారు, కేవలం అందులో ప్రయాణించే జూలియానా అనే 17 సంవత్సరాల అమ్మాయి మాత్రం ఎలా బ్రతికి బయటపడిందనే విషయం ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. అయితే ఆ విమానానికి ఏం జరిగిందనే విషయం తెలుసుకోవాలంటే 1971లో ఆ విమానం అనేది హఠాత్తుగా కూలిపోయి అందులో ఉన్నటువంటి 84 మంది మరణించారు. జూలియానా అనే 17 సంవత్సరాల అమ్మాయి మాత్రమే బతికి బయటపడింది. బట్ తను బ్రతికి బయటపడ్డ తర్వాత ఇలాంటి విషయాలను బయటికి చెప్పలేదు. ఆ విషయం జరిగిపోయిన 40 సంవత్సరాల తర్వాత జూలియానా ఒక ఇంటర్నేషనల్ టీవీ ఛానల్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని వెల్లడించింది. అయితే జూలియానా చెప్పిన విషయం ప్రకారం అది 1971 డిసెంబర్ 24. మేము మా గ్రాండ్ మదర్ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. రేపు ఉదయమే మా ఫ్లైట్. నైట్ మేము మొత్తం మా లగేజీని ప్యాక్ చేసుకున్నాం. నేను అలాగే మా అమ్మ ఈ ప్రయాణానికి సిద్ధమయ్యాం. మరుసటి రోజు ఉదయం నేను లేవగానే నా బాల్కనీలో నుంచి ఒక దృశ్యాన్ని చూశాను. బయట జోరుగా వర్షం కురుస్తుంది. ఇంతలో మా నాన్నగారు వచ్చి నన్ను రెడీ అయ్యావా అమ్మ అని అడిగాడు. దీంతో నేను మా అమ్మగారు కలిసి మా బ్రేక్ఫాస్ట్ని ముగించుకొని మా నాన్న కారులో ఎక్కాం. మా నాన్న మమ్మల్ని తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో దించి వెళ్ళిపోయారు. మా ఫ్లైట్ వచ్చేసి లాన్సా ఫ్లైట్ 508. అయితే వర్షం కారణంగా మా ఫ్లైట్ డిలే అవుతూ వచ్చింది. అలా 7 గంటల తర్వాత మా ఫ్లైట్ ఎగరడానికి సిద్ధమైంది. అయితే ఈ 7 గంటల సమయంలో మా నాన్నగారు 4 నుంచి 5 సార్లు ఫోన్ చేశారు. మీ ఫ్లైట్ కనుక క్యాన్సిల్ అయితే నేను డ్యూటీ ముగించుకొని తిరిగి వెళ్ళే సమయంలో మిమ్మల్ని పిక్ చేసుకుంటానని చెప్పారు. మా నాన్నగారు ఒక ఫారెస్ట్ రేంజర్. మా నాన్నగారితో కలిసి నేను చాలా సంవత్సరాలు ఫారెస్ట్లో నివసించాను. అలాగే ఫారెస్ట్లో ఎలా బ్రతకాలనే విషయం మా నాన్నగారు నాకు చాలాసార్లు చెప్పారు. ఆ తర్వాత వర్షం కొంచెం నెమ్మదించింది. మా ఫ్లైట్ టేకాఫ్ అయింది. మా ఫ్లైట్ టేకాఫ్ అయిన 40 నిమిషాల తర్వాత మా ఫ్లైట్ యొక్క కుడి రెక్కపై పిడుగుపడడం జరిగింది. దీంతో మా ఫ్లైట్ ఒక్కటేసారిగా కుదుపులకు గురైంది. తర్వాత కుడివైపు ఉన్న ఇంజన్ నుంచి మంటలు రావడం నేను గమనించాను. మా మమ్మీ అలాగే నా చేయి పట్టుకుంది. ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ ఒకటేసారి ఏడవడం మొదలుపెట్టారు. చాలామంది అరుస్తున్నారు. కొంతమంది పైలట్ల మీదకి తిరగబడుతున్నారు. ఇలా జరుగుతున్న వెంటనే ఫ్లైట్ 2 ముక్కలు కావడాన్ని మా అమ్మ గమనించింది. అయితే నేను కుడి రెక్క పక్కనే కూర్చున్నాను. నేను సీట్ బెల్ట్ పెట్టుకునే ఉన్నాను. ఏమైందో తెలియదు. ఒక 5 నిమిషాల తర్వాత నా కుడివైపు రెక్క విరిగిపోయింది. దాంతో నేను సీట్తో సహా బయటికి విసిరేయబడ్డాను. అలా 10,000 అడుగుల ఎత్తులో నేను ఒక్కదాన్ని మాత్రమే సీట్తో సహా ఫ్లైట్ నుంచి బయటికి విసిరేయబడ్డాను. నేను చివరిగా ఫ్లైట్ చూసిన క్షణంలో ఫ్లైట్ మొత్తం మంటలతో చెలరేగింది. నాకన్నా చాలా ఫాస్ట్గా ఫ్లైట్ అనేది భూమి మీద పడిపోవడాన్ని నేను గమనించాను. ఆ తర్వాత నేను కిందికి చూస్తే దట్టమైన అడవి. నేను సరాసరి ఆ అడవిలోకి పడిపోతున్నట్టు నాకు అనిపించింది. కొంతసేపటి తర్వాత నేను స్పృహ కోల్పోయాను. ఆ తర్వాత ఎప్పుడు లేచానో గుర్తులేదు. కానీ నేను లేచేసరికి నా చుట్టూ మొత్తం పొదలతో నా చేతులు కాళ్ళు గీసుకుపోయి ఉన్నాయి. నా కుడి భుజం నుంచి చాలా నొప్పిగా అనిపించింది. ఆ తర్వాత నేను ఆ సీట్ బెల్ట్ తీసుకొని అలా అడవిలో నుంచి నడుస్తూ ముందుకెళ్ళాను. కొంత దూరం వెళ్ళగానే నాకు ఒక నది కనిపించింది. మా నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. మా నాన్నగారు ఒక ఫారెస్ట్ రేంజర్ అవ్వడం వల్ల మా నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, ఫారెస్ట్లో ఒకవేళ కుక్కలు కనుక తప్పిపోయినట్టయితే ఫారెస్ట్లో క్రూర మృగాల మధ్యలో నడవడం కంటే ఒక నదిని అనుసరిస్తూ వెళ్ళడం మంచిదని చెప్పేవారు. దీంతో నేను ఆ నది వెంబడి నడుస్తూ వెళ్ళాను. అలా ఒకరోజు నడిచిన తర్వాత నాకు కొంచెం దూరంలో కొన్ని శవాలు కనిపించాయి. ఆ శవాలను దాటుకొని మరికొంత ముందుకు వెళ్ళాను. అక్కడ నాకు విమాన శకలాలు కనిపించాయి. అప్పటికే రెస్క్యూ సిబ్బంది చేరుకొని కొన్ని శవాలను తీసుకువెళ్ళినట్టు నేను వాళ్ళ బూట్ మార్కులను గమనించాను. బట్ అక్కడ ఎవరూ లేరు, అందరూ వెళ్ళిపోయారు. చాలా సమయం వరకు నేను ఆ విమాన శకలాల మధ్యలో కూర్చొని ఉన్నాను. నాకు చాలా ఆకలి వేసింది. అక్కడ ఉన్న కొన్ని లగేజ్లు విసిరివేయబడ్డాయి. అందులో నుంచి ఒక లగేజ్లో నుంచి కొన్ని సీట్ బాక్సులు నాకు కనిపించాయి. అవి తీసుకొని తినడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నాకు అర్థమైంది తిరిగి ఇక్కడికి ఎవరూ రారని. దాంతో నేను ఆ నది వెంబడి కొంచెం ముందుకు నడుస్తూ వెళ్ళడం మొదలుపెట్టాను. అలా వెళ్తున్న సమయంలో నాకు చాలా భయం వేసేది. కొన్నిసార్లు రాత్రుల్లో వింత వింత శబ్దాలను నేను గమనించేదాన్ని. కానీ ప్రతిసారి మా నాన్న చెప్పిన మాటలు నాకు గుర్తుకు వచ్చేవి. ఫారెస్ట్లో నైట్ ఏర్పడే శబ్దాలు గాలి స్పీడ్గా వచ్చి చెట్లను తాకడం వల్ల ఏర్పడే శబ్దాలని మా నాన్నగారు చెప్తూ ఉండేవాడు. దాంతో ఆ భయం వేసినా కూడా అలా ముందుకు వెళ్తూ ఉండేదాన్ని.
రాత్రులు పడుకోవడానికి నది పక్కకు ఉన్నటువంటి బండల కింద పడుకునేదాన్ని. దానివల్ల క్రూరమృగాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని మా నాన్నగారు చెప్పేవారు. అలాగే మా నాన్నగారితో నేను అడవిలో ఎక్కువ సమయం గడపడం వలన అడవిలో నది వెంబడి పెరిగే కొన్ని గడ్డి జాతి ముక్కలను తీసుకొని వాటి కింద పిండి పదార్థాన్ని తినడం మా నాన్నగారు నేర్పించారు. అలా నేను ఆకలేసినప్పుడు అవి తింటూ ఆ నది వెంబడి నడుస్తూ వెళ్ళేదాన్ని. అలా దాదాపు 10 రోజులు నడిచిన తర్వాత నాకు ఆ నది వెంబడి కొంత దూరంలో ఒక చిన్న గ్రామం కనిపించింది. అక్కడికి చేరుకున్న నన్ను చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. అందులో నుంచి ఒక అతను నన్ను టీవీలో చూసి గుర్తుపట్టాడు. ఆ తర్వాత అతను నన్ను స్టేషన్ వరకు తీసుకువెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేషన్ నుంచి నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. నాకు ఏమీ గుర్తులేదు. తర్వాత రోజు తెల్లవారుజామున ఉదయం మా నాన్నను చూశాను. మా నాన్న నన్ను గట్టిగా హత్తుకొని ఏడవడం మొదలుపెట్టాడు. దాంతో నాకు అర్థమైపోయింది మా అమ్మ చనిపోయి ఉంటుందని. అలా తనకు జరిగిన సంఘటనను వివరించింది. అలాగే తను లాస్ట్లో 2 విషయాలను అయితే బయటపెట్టింది. నేను ఈరోజు బ్రతికి ఉండడానికి 2 కారణాలు ఉన్నాయి. అందులో నెంబర్ 1 వచ్చేసి నా లక్. నేను విమానం నుంచి బయటికి విసిరేయబడ్డప్పుడు నేను సీటుతో సహా బయటికి విసిరేయడం వలన భూమికి మరియు నాకు మధ్యలో సీటు ఉండి నా ప్రాణాలను కాపాడింది. రెండవ విషయం వచ్చేసి మా నాన్నగారు నాకు నేర్పించిన విషయాలు. అడవిలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా భయపడకుండా ఉండాలి, క్రూరమృగాల అడవి జాలలను ఎలా కనిపెట్టాలి, అడవిలో దొరికే తిండిని ఎలా గుర్తించాలనే విషయం మా నాన్నగారు చెప్పడం వలన నేను ఈరోజు ఇలా మీ ముందు బ్రతికి ఉన్నానని ఆమె చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇలా తనకు జరిగిన సంఘటనలు వివరించింది. ఈ స్టోరీ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆమె పేరు వచ్చేసి జూలియానా. ఈమె తనకు జరిగినటువంటి విషయాన్ని 2011లో ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.